ఓం శాంతి. ఈరోజు మురళి 15/5/2025. మధురమైన పిల్లలారా, మీ స్వభావమును బాబా సమానంగా తేలికగా తయారు చేసుకోండి. మీలో ఏ విధమైన అహంకారము ఉండకూడదు. మీ బుద్ధి జ్ఞానయుక్తంగా ఉండాలి. మీలో అభిమానము ఉండకూడదు. మీ బుద్ధి జ్ఞానయుక్తంగా ఉండాలి. ఏ విధమైన అహంకారము ఉండకూడదు. మీ స్వభావాన్ని బాబా సమానంగా తేలికగా తయారు చేసుకోండి. అయిపోయింది, మొత్తం బాబా సమానంగా అయిపోయినట్లే. ప్రశ్న: సేవ చేస్తూ కూడా కొంతమంది పిల్లలు పసిపిల్లల కన్నా చిన్న పిల్లలుగా ఉంటారు. అది ఎలా? కొంతమంది పిల్లలు సేవ చేస్తూ ఉంటారు, ఇతరులకు జ్ఞానం వినిపిస్తూ ఉంటారు, కానీ వారు మాత్రం బాబాని స్మృతి చెయ్యరు. బాబా ఏమంటున్నారు చూడండి, బాబాని స్మృతి చెయ్యకపోతే బేబీ బుద్ధి అంటున్నారు బాబా. చూడండి, పసిపిల్లల్లాగా ఉంటారు అంటున్నారు. బాబా మీ స్మృతిని మర్చిపోతున్నాము అని అంటారు. అటువంటి పిల్లలను బాబా పసిపిల్లల కన్నా చిన్న పిల్లలు, బేబీ బుద్ధి అంటారు. ఎందుకంటే చిన్న పిల్లలు కూడా తమ తండ్రిని మర్చిపోరు. మిమ్మల్ని బాబా రాజులుగా, రాణులుగా తయారు చేస్తున్నారు. మరి అటువంటి తండ్రిని మీరు ఎందుకు మర్చిపోతున్నారు? మీరు అలా మర్చిపోయినట్లయితే మీకు వారసత్వం ఎలా లభిస్తుంది? మీరు చేతుల ద్వారా పని చేస్తున్న బాబాని హృదయము ద్వారా గుర్తు చేసుకుంటూ ఉండాలి. సారం: మీ లక్ష్యాన్ని మీ ముందుంచుకొని ఎంతో ఆనందంగా ఉండాలి. ఎప్పుడూ నిరాశ పడకూడదు. అందరూ రాజులుగా కాలేరు కదా అనే ఆలోచన మీకు రాకూడదు. పురుషార్థం చేస్తూ ఉన్నత పదవిని పొందాలి, ఈ లక్ష్యం ఉండాలి. కానీ అందరూ రాజులు కారు కదా, బాబా చెప్తున్నారు కదా అని అట్లా అనుకోకూడదు. వరదానం సెకండ్ పాయింట్: అతి మధురమైన బాబాను చాలా ప్రేమగా స్మృతి చేయాలి. సారాంశము: మీ లక్ష్యాన్ని మీ ముందుంచుకొని ఎంతో ఆనందంగా ఉండాలి. ఎప్పుడూ నిరాశ చెందకూడదు. అందరూ రాజులుగా కాలేరు కదా అనే ఆలోచన మీకు రాకూడదు. పురుషార్థం చేసి ఉన్నత పదవిని పొందాలి. అతి మధురమైన బాబాను చాలా ప్రేమతో స్మృతి చేయాలి. ఏ విషయంలోనూ పసిపిల్లలుగా కాకూడదు. స్మృతి చేసేందుకు ఉదయం సమయం చాలా మంచిది. శాంతిగా, విశ్రాంతిగా కూర్చొని బాబాను స్మృతి చేయండి. వరదానం: యజ్ఞ సేవ ద్వారా సర్వప్రాప్తుల ప్రసాదాన్ని ప్రాప్తి చేసుకునే ఆల్రౌండ్ సేవాదారిగా కండి. యజ్ఞ సేవ ద్వారా సర్వప్రాప్తుల యొక్క ప్రసాదాన్ని ప్రాప్తి చేసుకునే ఆల్రౌండ్ సేవాదారులుగా కండి. స్లోగన్: స్వమానంలో స్థితులై ఉన్నట్లయితే అనేక రకాల అభిమానాలు స్వతహాగా సమాప్తమైపోతాయి. అంతే కదా, స్వమానంలో ఉంటే అభిమానం ఉండదు, అభిమానంలో ఉంటే స్వమానంలో ఉండలేము. అందుకయ్యే బాబా చెప్తున్నారు, పిల్లలారా స్వమానంలో ఉండే ప్రాక్టీస్ చేయండి. ఓం శాంతి. చదువు లక్ష్యము పిల్లలైన మీ ముందుంది. మన చదువు యొక్క లక్ష్యం లక్ష్మీనారాయణలుగా కావడం, ఇది మన ముందుంది. బాబా సాధారణమైన వృద్ధ మానవ శరీరంలో ఉన్నారని పిల్లలైన మీకు తెలుసు. అక్కడ సత్యుగంలో ముసలివారిగా అయినా కానీ వారికి ఎంతో సంతోషం ఉంటుంది. ఇక్కడ పాపం దుఃఖం, నన్ను చూసుకోరు కొడుకులు అనేటువంటి బాధ ఒకటి, దుఃఖం ఒకటి. బాబా అంటున్నారు ఎంతో సంతోషం ఉంటుంది. మేము మళ్ళీ వెళ్ళి చిన్నపిల్లలుగా జన్మిస్తాము అని భావిస్తారు. అలాగే నేను ఈ విధంగా తయారవుతాను అని ఇతడికి తెలుసు. అందుకే ఇతడికి ఎంతో సంతోషం ఉంటుంది. కావుననే ఇతడి నడవడిక చిన్నపిల్లల్లాగా మారిపోతుంది. పిల్లల వలె చాలా తేలికగా ఉంటారు. బ్రహ్మబాబా గురించి చెప్తున్నారు. ఇతడిలో అహంకారం మొదలైనవి ఏవీ లేవు. జ్ఞానయుక్తమైన బుద్ధి ఉంది. ఇతడికి ఏ విధంగా ఉందో అలాగే పిల్లలైన మీకు కూడా ఉండాలి. బాబా మనల్ని చదివించేందుకు వచ్చారు. మనం ఈ విధంగా తయారవుతున్నాము. కావున పిల్లలైన మీలో ఈ సంతోషం ఉండాలి కదా. మేము ఈ శరీరాన్ని వదిలి ఈ విధంగా దేవతలుగా తయారవుతాం. రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు.
చిన్నపిల్లలు మరియు వృద్ధులు అందరూ శరీరాన్ని వదులుతారు. అందరూ శరీరాన్ని ఇక్కడ వదలాల్సిందే కదా, ప్రతి ఒక్కరు సత్యుగంలో కూడా వదులుతారు. కానీ అక్కడ బాగా వయస్సు అయిపోయినాక 150 ఏళ్ళు అయిపోయినాక శరీరం వదులుతారు. ఇప్పుడు మేము ఈ శరీరాన్ని వదులుతామని కూడా తెలుస్తుంది. బాబా అంటున్నారు, ఈ శరీరాన్ని వదిలి ఈ విధంగా దేవతలుగా తయారవుతాం. రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. చిన్నపిల్లలు మరియు వృద్ధులు అందరూ శరీరాన్ని వదులుతారు. ఈ చదువు అందరికీ ఒకే విధంగా ఉంటుంది. నేను రాజయోగాన్ని నేర్చుకుంటున్నాను, దీని ద్వారా నేను తప్పకుండా యువరాజులుగా అవుతాను అని ఇతడు అంటారు. బాబాకి బ్రహ్మబాబాకి ఎంత నశ ఉండేది. నేను ఇప్పుడిప్పుడే ఇంకా చిన్న కృష్ణుడిగా, దొగ్గాడే కృష్ణుడిగా అయిపోతాను, రాకుమారునిగా అయిపోతాను అనే నశ బాబా వాళ్ళకు ఉండేది. యువరాజుగా అవుతాననే నిశ్చయం మీ బుద్ధిలో ఉంది. బాబా అంటున్నారు చూడండి, రాజులుగా రాణులుగా అయ్యేందుకు మీరు చదువుతున్నారు. అంతమతి సోగతి ఏర్పడుతుంది. అలాగే మీరు కూడా మేము యువరాణులుగా అవుతామని అంటారు. అంతమతి సోగతి ఏర్పడుతుంది. అంతిమ సమయంలో మన మనస్సు ఎలా ఉంటుందో అలాంటి గతి, స్థితి లేదా పదవి దొరుకుతుంది. నిరుపేదల నుండి యువరాజులుగా అవుతున్నామన్న నిశ్చయం మీ బుద్ధిలో ఉంది. బాబా అంటున్నారు, ఈ వేడుకునే ప్రపంచమంతా సమాప్తమవుతుంది. పిల్లలను చాలా సంతోషంగా ఉండాలి. పిల్లలకు చాలా సంతోషం ఉండాలి. బాబా పిల్లలైన మనకు బాబా పిల్లలను కూడా తన సమానంగా తయారు చేస్తున్నారు. నేను రాజుగా అవ్వను అని శివబాబా అంటారు. కానీ నేనైతే తయారవ్వాలి కదా అని ఈ బాబా అంటారు. అలా తయారయ్యేందుకే మనం చదువుతున్నాం. ఇది రాజయోగం కదా. మేము యువరాజులుగా యువరాణులుగా అవుతామని పిల్లలు కూడా అంటారు. ఇది తప్పకుండా జరుగుతుంది. మీ నోట్లో గులాబ్ జామున్ మిఠాయి అని బాబా అంటున్నారు. రాజులుగా రాణులుగా అయ్యేందుకే ఈ పరీక్ష. జ్ఞానం చాలా సహజం. బాబాని స్మృతి చేయాలి. అలాగే భవిష్య వారసత్వాన్ని కూడా స్మృతి చేయాలి. ఈ విధంగా స్మృతి చేయడంలోనే శ్రమించాల్సి ఉంటుంది. ఈ స్మృతిలో ఉంటే అంతమతి సోగతి ఏర్పడుతుంది. సన్యాసుల యొక్క ఒక ఉదాహరణ కూడా ఉంది కదా. ఒకరు తనని తాను నేను ఎద్దుని అని భావించేవారు. అతడు కొన్నాళ్లకు తనంతాను ఎద్దుగానే భావించడం మొదలుపెట్టాడు. అవన్నీ వ్యర్థ విషయాలు. ఇక్కడ ధర్మం విషయాలు ఉన్నాయి. జ్ఞానం చాలా సహజమైందని బాబా పిల్లలకు అర్థం చేస్తున్నారు. కానీ స్మృతిలోనే పరిశ్రమ చేయాలి. మీరందరూ పసిపిల్లలు అని బాబా ఎల్లప్పుడూ అంటూ ఉంటారు. మేం పసిపిల్లలమా అని పిల్లలు అడుగుతారు. అవును, మీరు పసిపిల్లలే. మీలో జ్ఞానం చాలా బాగుంది. ప్రదర్శనలో సేవ కూడా బాగా చేస్తారు. రాత్రింబవళ్ళు సేవలో నిమగ్నమై ఉన్నారు. అయినా మిమ్మల్ని బాబా పసిపిల్లలు అని అంటారు. ఈ బ్రహ్మ కూడా పసిపిల్లవాడే అంటారు. మీరు నాకన్నా పెద్దవారు అని బాబా పిల్లలతో అంటారు. ఇతని పైన ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. ఎవరి తల మీద అయితే బాధ్యత ఉంటుందో వారికి నిద్ర ఎలా వస్తుంది? వారిలో ఎన్ని ఆలోచనలు ఉంటాయి. బాబా వద్దకు ఎన్నో సమాచారాలు వస్తాయి. పిల్లల సమాచారాలన్నీ బాబా దగ్గరికి వస్తుంటాయి. బాబా ఇది ఇట్లుంది, అది ఎట్లుంది అని పిల్లలు చెప్తూనే ఉంటారు కదా. సో ఆ సమాచారాలన్నీ వింటారు. ఉదయమే లేచి స్మృతిలో కూర్చునేందుకు ప్రయత్నిస్తారు. వారసత్వాన్ని బాబా నుండే పొందాలి. కావున బాబా స్మృతిలో ఉండాలి కదా. నేను పిల్లలందరికీ రోజు అర్థం చేయిస్తాను. మధురమైన పిల్లలు, మీరు స్మృతి యాత్రలో చాలా బలహీనంగా ఉన్నారు. జ్ఞానంలో మీరు బాగానే ఉన్నారు. కానీ నేను బాబా స్మృతిలో ఎంతసేపు ఉంటున్నాను అని ప్రతి ఒక్కరూ స్వయాన్ని ప్రశ్నించుకోండి. బాబా చూడండి ఎట్లా చెప్తున్నారో. ఏం జరుగుతూ ఉంది మన జీవితాల్లో, ఆరు బాబా ఏం చెప్తున్నారు, ఎంత సమయం బాబా యొక్క స్మృతిలో ఉంటున్నాం అనేది ప్రశ్నించుకోండి. బట్టీకి పోయినంతసేపు ఉంటుంది, మళ్ళీ ఇంటికి వస్తానే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అయిపోతుంది. అట్లా కాదు కదా. చేతులు పని వైపు, హృదయం బాబా వైపు, ప్రియుడి వైపు ఉండాలి అనే గాయనం ఉంది కదా. కావున మీ బుద్ధి అక్కడ లగ్నమై ఉండాలి. భక్తి మార్గంలో పూజలు చేస్తూ ఉంటారు, కానీ బుద్ధి అటు ఇటు వ్యాపార వ్యవహారాల వైపు వెళ్ళిపోతుంది. ఉదాహరణకి
ఒక స్త్రీ యొక్క పతి విదేశాల్లో ఉన్నట్లయితే తన బుద్ధి అక్కడికి వెళ్ళిపోతుంది కదా. సేవ బాగా చేసే పిల్లలని కూడా బాబా మీ బుద్ధి పసిపిల్లల్లాగా ఉంది అంటున్నారు. బాబా ఈరోజు పసిపిల్లల బుద్ధిని ఎవరిని అంటున్నారు? ఎవరు బాబా స్మృతి చెయ్యరో వాళ్ళని అంటున్నారు. బాబా మీ బుద్ధి పసిపిల్లల బుద్ధి అని, అంటే చిన్నపిల్లల బుద్ధి అని. మేము బాబా స్మృతిని మర్చిపోతున్నాము అని చాలామంది పిల్లలు రాస్తారు. అరే, చిన్నపిల్లలు కూడా వాళ్ళ అమ్మా నాన్నని మర్చిపోరు, మరి మీరు మర్చిపోతున్నారంటే మీరు చిన్నపిల్లల కంటే ఇంకా చిన్నపిల్లలు అయిపోయినట్లే కదా. ఏ తండ్రి ద్వారా అయితే మీరు యువరాజా యువరాణులుగా అవుతారో వారు స్వయంగా మీకు తండ్రి, టీచర్, గురువుగా ఉన్నారు. మీరు అటువంటి తండ్రిని మర్చిపోతారా? ఏ పిల్లలైతే తమ పూర్తి లెక్కాచారాన్ని బాబా వద్దకు పంపిస్తారో వారికే బాబా సలహా ఇస్తారు. తాము బాబాని ఏ విధంగా స్మృతి చేస్తున్నారో, ఎప్పుడు స్మృతి చేస్తున్నారో పిల్లలు బాబాకు తెలియచేయాలి. ఎన్ని గంటలకు యోగం చేస్తున్నాను అనేది కూడా బాబా చెప్తున్నారు. ఎప్పుడు స్మృతి చేస్తున్నాం అనేది కూడా చెప్పాలి. అప్పుడు బాబా సలహా ఇస్తారు. ఇతడి సేవ చేస్తున్నాడు కావున దీని అనుసారంగా ఇతడికి ఇంత ఖాళీ ఉంటుంది అని బాబా అర్థం చేసుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగులకి చాలా ఎక్కువ ఖాళీ ఉంటుంది. పని కాస్త తక్కువ ఉన్నట్లయితే బాబాని స్మృతి చేస్తూ ఉండండి. నడుస్తూ తిరుగుతూ కూడా బాబా స్మృతి ఉండాలి. ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్తారు బాబా స్మృతిలో ఉండడం కోసం, ఎన్ని రకాల ఎగ్జాంపుల్స్ చెప్తారు బాబా. పసిపిల్లల కంటే పసిపిల్లల బుద్ధి అండ్రి, జ్ఞానం బాగా చెప్తారు అండ్రి, చిన్నపిల్లలకు కూడా వాళ్ళ అమ్మా నాన్న గుర్తుంటారు అండ్రి. ఎన్ని రకాలుగా చెప్తున్నారు చూడండి. బాబా స్మృతి ఎంత అవసరం. కొంతమంది పిల్లలు మాకు టైం లేదు అంటారంట. అందుకే బాబా అంటున్నారు ప్రభుత్వ ఉద్యోగులకి టైం దొరికినప్పుడల్లా, ఫ్రీ ఉన్నప్పుడల్లా యోగం చేయండి అంటున్నారు. ఎక్కువ ఖాళీ ఉంటుంది. పని కాస్త తక్కువ ఉన్నట్లయితే బాబాను స్మృతి చేస్తూ ఉండండి. నడుస్తూ తిరుగుతూ కూడా బాబా స్మృతి ఉండాలి. బాబా సమయం కూడా చెప్తారు. అచ్చా, రాత్రి 9 గంటలకు పడుకోండి, మళ్ళీ 2 లేదా 3 గంటలకు లేచి స్మృతి చేయండి. ఇక్కడికి వచ్చి కూర్చోండి. కానీ అలాగని ఒకే చోట కూర్చొని స్మృతి చేసే అలవాటు కూడా బాబా చేయించరు. నడుస్తూ తిరుగుతూ కూడా స్మృతి చేయొచ్చు. ఇక్కడ పిల్లలకు చాలా తీరికుంటుంది. ఇంతకుముందు మీరు ఏకాంతంలో పర్వతాల పైకి వెళ్ళి కూర్చునేవారు. బాబాను తప్పకుండా స్మృతి చేయాలి, లేకపోతే వికర్మలు ఎలా వినాశం అవుతాయి. తండ్రిని స్మృతి చేయకపోతే వారు పసిపిల్లల లాంటి వాళ్ళే. మొత్తం ఆధారం అంతా స్మృతి యాత్రపైనే ఉంది. పతిత పావనుడైన తండ్రిని స్మృతి చేయడంలోనే శ్రమించాల్సి ఉంటుంది. జ్ఞానం చాలా సహజం. కల్పపూర్వం ఎవరైతే వచ్చి అర్థం చేసుకున్నారో వారే మళ్ళీ వచ్చి అర్థం చేసుకుంటారు. పిల్లలకు ఆదేశాలు లభిస్తూ ఉంటాయి. తమోప్రధానం నుండి సతోప్రధానంగా కావాలి. ఇలా అయ్యేందుకు ప్రయత్నం చేస్తూ ఉండాలి. బాబా స్మృతి తప్ప ఇంకా వేరే ఉపాయమే లేదు. బాబా, నాకు ఈ వ్యాపారం ఉన్న కారణంగా లేదా ఈ కార్యం ఉన్న కారణంగా నేను స్మృతి చేయలేకపోతున్నాను అని బాబాకు మీరు తెలియచేయవచ్చు. ఇట్లా ఉంది బాబా అని. అప్పుడు బాబా అలా చెయ్యకండి, ఇలా చెయ్యండి అని తన సలహాలు ఇస్తారు. మీ ఆధారమంతా స్మృతి యాత్రపైనే. పనులు ఎన్నైనా ఉండొచ్చు కానీ స్మృతి యాత్ర మిస్ అవ్వకూడదు. దీని సారాంశం ఇది. ఎక్స్ట్రా యోగం చేసి ఎక్స్ట్రా పురుషార్థం చేయాల్సిందే కానీ ఎక్స్ట్రా సమయం ఇచ్చి ఎక్స్ట్రాగా శక్తి నింపుకోవాలే కానీ మాకు తీరిక లేదు అంటే ఎవరు ఒప్పుకుంటారు? ప్రపంచంలో ఎవరికీ తీరిక లేదు, మనకు మాత్రమే. అందరికీ తీరిక లేదు. మీ ఆధారం అంతా స్మృతిపైనే ఉంది. చాలా మంచి పిల్లలు జ్ఞానం అయితే చాలా బాగా ఇస్తూ ఉంటారు, అందరినీ సంతోష పెడుతూ ఉంటారు, కానీ వారిలో యోగం లేదు. అర్థమవుతుందే బాబా చెప్పేది. కావున బాబా స్మృతి చేయాలి. ఈ విషయాన్ని అర్థం చేసుకుంటూ మళ్ళీ దాన్నే మర్చిపోతారు. ఇందులోనే శ్రమించాల్సి ఉంటుంది. అలవాటైపోయినట్లయితే విమానంలో లేదా రైల్లో కూర్చుంటూ కూడా అదే ధ్యాసలో నిమగ్నమై ఉంటారు. మేం బాబా ద్వారా భవిష్యత్తులో రాజులుగా రాణులుగా అవుతున్నామన్న సంతోషం ఉంటుంది.
ఉదయమే లేచి ఇటువంటి తండ్రి స్మృతిలో కూర్చోండి. బాగా అలసిపోతే స్మృతిలో ఉంటూ నడుం వాల్చి విశ్రాంతి తీసుకోండి. బాబా యుక్తులను తెలియచేస్తారు. నడుస్తూ తిరుగుతూ బాబాని స్మృతి చేయలేకపోతే కనీసం రాత్రిపూటైనా యోగంలో కూర్చోండి. చూడండి బాబా, తద్వారా ఎంతో కొంత మీకు జమ అవుతుంది. కానీ బలవంతంగా ఒక చోట కూర్చోవడం హఠయోగం అవుతుంది. కానీ బట్టి అట్లా సమయంలో కూర్చోవాల్సిందే. మీ మార్గం సహజమైనది. భోజనం చేస్తున్నా బాబాని స్మృతి చేయండి. మేం బాబా ద్వారా విశ్వానికి యజమానులుగా అవుతున్నామని, చదువు ద్వారా నేను ఈ విధంగా తయారవుతానని మీతో మీరు మాట్లాడుకుంటూ ఉండండి. ఎన్నిసార్లు చెప్తున్నారు చూడండి బాబా. ఒకవేళ మనం ఈ మురళీలో కౌంటింగ్ చేస్తే మురళి అంతా యోగమే. యోగం 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 యోగం, అన్యథా లేదు. ఒక్కొక్క పేజ్కి 25 పాయింట్లు అయితే 4 పేజీలకి 100 పాయింట్లు, 100 సెంటెన్స్లు అయితే బాబా 100 సార్ల కంటే ఎక్కువ చెప్పింటారు యోగం చేయండి అనేసారి. ఈరోజు మురళీలో, ఈరోజు సద్గురువారం, ఈరోజు మురళి ఎంత మంచిగా ఉంది. అందరూ బాబాతో ప్రతిజ్ఞ చేసి, బాబా మేము తప్పకుండా యోగం చేసే ప్రయత్నం చేస్తా పోతాం బాబా, పెంచుకుంటా పోతామని మనసులో బాబాకి చెప్తున్నాం. బాబాను స్మృతి చేయండి. మేము బాబా ద్వారా విశ్వానికి యజమానులుగా అవుతున్నాం. చదువు ద్వారా మేము ఈ విధంగా అవుతాం అని మీతో మీరు మాట్లాడుకుంటూ ఉండండి. చదువు పైన పూర్తి శ్రద్ధను చూపించాలి. మీ సబ్జెక్టులు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. 4 ప్రపంచంలో వాళ్ళు ఎన్నుంటాయి. బాబా చాలా తక్కువగా అర్థం చేయిస్తారు. మీకు ఏదైనా విషయం అర్థం కాకపోతే బాబాని, ఈ బాబాని అడగండి. బ్రహ్మ బాబాని. నిమిత్తమైన వాళ్ళు ఉన్నారు, బ్రహ్మ బాబా ఉన్నారు, దాదీ దీదీలు ఉన్నారు, మొబైల్లో అనేక ఛానల్స్ ఉన్నాయి, యూట్యూబ్లు ఉన్నాయి. అర్థం కాలేదంటే చేసే తాపత్రయం ఉండాలంతే. స్వయాన్ని ఆత్మగా భావించండి. ఈ శరీరం పంచభూతాలతో తయారైంది. నేను శరీరం అని భావించడం స్వయాన్ని భూతంగా భావించడమే. ఈ ప్రపంచం ఒక అసురీ ప్రపంచం, అది దైవీ ప్రపంచం. ఇక్కడ అందరూ దేహాభిమానులుగా ఉన్నారు. తమ ఆత్మ గురించి ఎవ్వరికీ తెలియదు. తప్పొప్పులైతే ఉంటాయి కదా. ఆత్మనైనా నేను అవినాశిని అనే భావన సరైనది. స్వయాన్ని వినాశి శరీరంగా భావించినట్లయితే అది పెద్ద పొరపాటు. స్వయంని వినాశి శరీరంగా భావించినట్లయితే అది అతి పెద్ద పొరపాటు. స్వయంని ఆత్మగా భావించండి. దేహ అహంకారం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక ఇప్పుడు దేహాన్ని మర్చిపోండి, ఆత్మాభిమానులుగా కాండి అని బాబా అంటున్నారు. ఇందులోనే శ్రమ చేయాల్సి ఉంటుంది. 84 జన్మలు తీసుకున్నారు. ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళాలి. మీరే బాబా అంటారు, మీకే ఇది సహజం అనిపిస్తుంది. 84 జన్మలు మీరే పొందారు. సూర్యవంశీ దేవతా ధర్మానికి చెందిన వారికి 84 జన్మలు ఉంటాయి. ఈ విధంగా సరిదిద్ది రాయాలి. పిల్లలు చదువుతూ ఉంటారు, పొరపాట్లను బాబా సరిదిద్దుతూ ఉంటారు. ఆ చదువులో కూడా నంబర్ వారుగా ఉంటారు కదా. తక్కువగా చదివితే జీతం కూడా తక్కువగా లభిస్తుంది. సత్యమైన సత్యనారాయణగా అయ్యేందుకు, సత్యమైన అమరకథని వినేందుకు పిల్లలైన మీరు బాబా వద్దకు వచ్చారు. ఇప్పుడు ఇది మృత్యులోకం, వినాశం కానున్నది. మనం అమరలోకానికి వెళ్ళాలి. మేము తమో ప్రధానం నుండి సత్వప్రధానంగా, పతితుల నుండి పావనంగా ఎలా కావాలి అనే చింత పిల్లలలో ఉండాలి. పతిత పావనుడైన బాబా పిల్లలందరికీ ఒకే ఒక యుక్తిని తెలియచేస్తున్నారు. బాబాని స్మృతి చెయ్యండి. బస్ చూస్తారా, మళ్ళీ బాబా దగ్గరికి వచ్చి అలాగే చాటుని పెట్టడం ద్వారా మీకెంతో ఆనందం కలుగుతుంది. ఇప్పుడు మీలో జ్ఞానం ఉంది, కానీ ప్రపంచం ఘోర అంధకారంలో ఉంది. ఇప్పుడు మీకు ప్రకాశం లభించింది. మీరు త్రినేత్రులుగా, త్రికాలదర్శులుగా తయారవుతున్నారు. జ్ఞానం అన్ని చోట్ల లభిస్తుంది. ఇది కొత్త విషయం ఏమీ కాదు అని చాలామంది అంటూ ఉంటారు. అరే
ఈ జ్ఞానం ఎవ్వరికీ లభించదు. అక్కడ జ్ఞానం లభించినా వారు ఈ విధంగా నడుచుకోరు. నర నుండి నారాయణుడిగా అయ్యేందుకు ఎవరైనా పురుషార్థం చేస్తున్నారా? ఎవ్వరూ చేయడం లేదు. ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు, కానీ నర నుండి నారాయణుడిగా అవుతామని కూడా వాళ్ళకు తెలియదు. కానీ బాబా మనల్ని దేవమానవులుగా చేసేందుకు పురుషార్థం చూపిస్తున్నారు. ఎవరు చేయడం లేదు కదా. ఉదయం సమయము చాలా మంచిది. పిల్లలకు బాబా చెప్తున్నారు, ఈ సమయంలో చాలా ఆనందంగా ఉంటుంది, శాంతిగా అయిపోతారు. వాయుమండలం కూడా చాలా బాగుంటుంది. 10 నుండి 12 వరకు అశుద్ధమైన వాయుమండలం ఉంటుంది. కావున ఉదయ సమయం చాలా మంచిది. రాత్రి త్వరగా పడుకోండి, మళ్ళీ ఉదయం 2-3 గంటలకి లేవండి. చాలా విశ్రాంతిగా కూర్చోండి, బాబాతో మాట్లాడండి, ప్రపంచ చరిత్ర మరియు భూగోళాలను స్మృతి చేయండి. నాలో రచయిత మరియు రచన జ్ఞానం ఉంది అని శివబాబా అంటున్నారు. నేను మీకు టీచర్గా అయ్యి చదివిస్తున్నాను. ఎన్ని గంటలకు లేలండ్రి బాబా? 2 లేదా 3 గంటలకు లేయండి. చూస్తున్నారా బాబా ఏమంటున్నారు? 9 గంటలకు పడుకోండి, 3 గంటలకు లేయండి. అభ్యాసం చేసుకోవాలి. విశ్రాంతిగా కూర్చోండి. బాబా అంటున్నారు, ఆత్మలైన మీరు బాబాను స్మృతి చేస్తూ ఉంటారు. నేను మీకు టీచర్గా చదివిస్తున్నాను. ప్రాచీన రాజయోగం చాలా ప్రసిద్ధమైనది, కానీ యోగం ఎవరితో? ఈ విషయాన్ని కూడా రాయాలి. రాజయోగం సరే, ప్రాచీన రాజయోగం చాలా ప్రసిద్ధమైంది సరే, యోగం ఎవరితో చేయాలి? యోగం ప్రసిద్ధమైంది నిజమే. ఎవరితో యోగం జోడించాలి? వాళ్ళు పరమాత్ముడు ఎవరు? ఆత్మ యోగం పరమాత్మతో ఉంటుంది. దీన్నే స్మృతి అని అంటారు. ఈ విషయాలన్నీ రాయాలి. ఇప్పుడు మనం ఆల్రౌండర్లుగా అవుతున్నాం. మనం పూర్తి 84 జన్మలు తీసుకుంటాం. ఇక్కడికి బ్రాహ్మణ కులానికి చెందిన వారే వస్తారు. మనం బ్రాహ్మణులం. ఇప్పుడు మనం దేవతలుగా అవుతున్నాం. సరస్వతి కూడా కూతురే కదా మమ్మ. మనుష్యులు మిమ్మల్ని ఏమన్నా మీ సంతోషం ఎందుకు మాయమవ్వాలి అని అడుగుతారా? బాబానే స్మృతి చేయకపోతే నన్నుంచి నారాయణుడిగా ఎలా అవుతారు? మనుషులు మనల్ని అడుగుతారు, మీ సంతోషం ఎందుకు మాయమవుతుంది? ఉన్నతంగా తయారవ్వాలి కదా. ఇటువంటి పురుషార్థాన్ని చేసి చూపించండి. ఎందుకు వ్యర్థంగా అలజడవుతారు? అందరూ రాజులుగా తయారు కాలేరు. ఈ ఆలోచన వచ్చిందంటే ఫెయిల్ అయినట్లే. మేమేడైతాంలే రాజులుగా అని అనుకున్నామంటే ఫెయిల్ అయిపోయినట్లే. విద్యార్థులు లాయర్, ఇంజనీర్ మొదలైన చదువుల్ని చదువుతారు. మరి వారు అందరూ లాయర్లుగా కాలేరు కదా అని అనుకుంటారా? ఏం చెప్తారు బాబా యొక్క శబ్దాలకు? ఆన్సర్ ఏమీ చెప్పలేము. ఎవరెంత పురుషార్థం చేస్తే అంత, ఒకరికన్నా ఒకరు ఎక్కువ పురుషార్థం చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు ఈ పాత శరీరాన్ని వదిలి ఇంటికి వెళ్ళాలి. ఇవన్నీ విషయాలు పిల్లలైన మీ బుద్ధిలో ఉండాలి. ఈ విషయం మీకు గుర్తున్నా మీ పురుషార్థం తీవ్రంగా అవుతుంది. ఇంటికి వెళ్ళాలని గుర్తుంటే ఇంకేం సర్దుకుంటాం. సర్వుల ముక్తి, జీవన్ముక్తి దాత ఒక్క బాబాయే. పిల్లలైన మీ బుద్ధిలో ఉండాలి. ఈరోజు ప్రపంచంలో కోట్ల మంది మానవులు ఉన్నారు, కానీ అక్కడ మీరు 9 లక్షల మంది మాత్రమే ఉంటారు సత్యుగంలో మరి ఇంకెంతమంది ఉంటారు? రాజ్యంలో కనీసం ఇంతమంది అయినా కావాలి కదా. ఇక్కడ రాజ్య స్థాపన జరుగుతోంది. సత్యుగంలో చాలా సుందరమైన చిన్న వృక్షం ఉంటుందని బుద్ధి చెప్తుంది. దాని పేరే స్వర్గం. పిల్లలైన మీ బుద్ధిలో మొత్తం చక్రం అంతా తిరుగుతూ ఉండాలి. కనీసం ఈ విషయాలు మీ బుద్ధిలో తిరుగుతున్నా ఎంతో మంచిది. ఏమంటున్నారు బాబా? కనీసం ఈ విషయాలు మీ బుద్ధిలో తిరుగుతున్నా ఎంతో మంచిది. కొన్నైనా గుర్తుండాలా, పదే గుర్తుకు రావాలా. ఇది చాలా కాలం యొక్క అభ్యాసం అవసరం. కర్మభోగం కారణంగా దగ్గు మొదలైన వస్తూ ఉంటాయి. ఇది పాత శరీరం కదా, బ్రహ్మ శరీరం. కొత్త శరీరం అయితే ఇక్కడ లభించదు. నేనైతే పునర్జన్మం తీసుకోను, గర్భంలోకి ప్రవేశించను. నేను కేవలం ఒక సాధారణ తనువులోకి ప్రవేశిస్తాను. ఇప్పుడు ఉండేది వానప్రస్థ అవస్థ. ఇప్పుడు వాణి నుండి మీరు అతీతంగా కావాలి.
శబ్దాతీతమై ఇంటికి వెళ్ళాలి కదా, శాంతిధామంలోకి వెళ్ళాలి. రాత్రి పగలుగా, పగలు రాత్రిగా ఏ విధంగా తప్పకుండా అయి తీరుతుందో అలాగే ఈ పాత ప్రపంచం తప్పకుండా వినాశం అవుతుంది. ఈ సంగమ యుగం తప్పకుండా పూర్తి అయి మళ్ళీ సత్యుగం వస్తుంది. పిల్లలు స్మృతి యాత్ర పైన పూర్తి ధ్యాసనుంచాలి. బాబా ఎన్నిసార్లు చెప్తున్నారు బాబా. ఇప్పుడు దీనిపైన ధ్యాస తక్కువగా ఉంది కావుననే బాబా మీ బుద్ధి చిన్నపిల్లల బుద్ధి అంటున్నారు. బాబాను స్మృతి చేయలేకపోతున్నాను అని అంటారంటే బాబా అంటారు చిన్నపిల్లల బుద్ధే కదా. తండ్రిని మర్చిపోయేంత పసిపిల్లలా మీరు? మధురాతి మధురమైన తండ్రిని, టీచర్ని, గురువుని గుర్తు చేసుకోవాలి. అర్ధకల్పం అతి మధురమైన ప్రియుణ్ణి మీరు ఎలా మర్చిపోతున్నారు? అర్ధకల్పం మీరు దుఃఖంలో ఓ భగవంతుడా అని అతన్ని స్మృతి చేస్తూ వచ్చారు. ఆత్మ శరీరం ద్వారానే అంటుంది కదా, ఇప్పుడు నేను వచ్చాను కాబట్టి నన్ను బాగా స్మృతి చేయండి, అనేకులకు దారి చూపించండి. మున్ముందు మీరు ఎంతగానో వృద్ధి అవుతూ ఉన్నాం కదా, ధర్మం వృద్ధి జరుగుతుంది. అరవింద్ ఘోష్ ఉదాహరణ ఉంది కదా. ఈరోజు అతడికి అరవింద్ సెంటర్లు ఉన్నాయి కదా, ఎన్ని సెంటర్లు ఉన్నాయి, అవన్నీ భక్తి మార్గానికి చెందినవని ఇప్పుడు మీకు తెలుసు. ఇప్పుడు మీకు జ్ఞానం లభిస్తోంది. ఈ జ్ఞానం పురుషోత్తములుగా తయారయ్యేందుకు మీరు మనుష్యుల నుండి దేవతలుగా తయారవుతున్నారు. మురికి పట్టిన వస్త్రాలను ఇప్పుడు బాబా వచ్చి ఉతుకుతున్నారు. స్మృతి ముఖ్యమైనది, జ్ఞానం చాలా సహజం. మురళిని చదివి వినిపించండి, స్మృతి చేస్తూ ఉండండి. స్మృతి చేస్తూ చేస్తూ ఆత్మ పవిత్రంగా అయిపోతుంది, పెట్రోల్ నిండుతూ పోతుంది. వా ఆ తర్వాత ఇక పరిగెత్తుతారు పరంధామానికి. వీరిని శివబాబా ఊరేగింపు అని అంటారు. బాబా పిల్లలనండి. కామచితి పైనుండి బాబా దించి మిమ్మల్ని యోగాగ్నిలో కూర్చోబెట్టేందుకు నేను వచ్చాను అని చెప్తున్నారు. యోగం ద్వారా ఆరోగ్యం, జ్ఞానం ద్వారా సంపద లభిస్తుంది. अच्छा मीठे मीठे सिखलरे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते. थैंक यू बाबा. సారాంశం, మీ లక్ష్యాన్ని మీ ముందుంచుకొని ఎంతో ఆనందంగా ఉండాలి. ఎప్పుడూ నిరాశ చెందకూడదు. ఎప్పుడూ నిరాశ చెందకూడదు. ఎప్పుడు మనకు నిరాశ అనేదే రాకూడదు. బాబా జతలో ఉన్నారు, నిరాశ దీనికి? అందరూ రాజులుగా కాలేరు కదా అనే ఆలోచన మీకు రాకూడదు. రాజులుగా కావాలనే పురుషార్థమే చేయాలి. పురుషార్థం చేసి ఉన్నత పదవిని పొందాలి. అతి మధురమైన బాబాను చాలా ప్రేమతో స్మృతి చేయాలి. ఈ విషయంలో చిన్నపిల్లల్లాగా అవ్వకూడదు. స్మృతి చేసేందుకు ఉదయం సమయం చాలా మంచిది. శాంతిగా విశ్రాంతిగా కూర్చొని బాబాను స్మృతి చేయండి. వరదానం, యజ్ఞ సేవ ద్వారా సర్వప్రాప్తుల ప్రసాదాన్ని ప్రాప్తి చేసుకునే ఆల్రౌండ్ సేవాదారిగా కండి. సంగమ యుగంలో ఆల్రౌండ్ సేవ యొక్క అవకాశం లభించడం కూడా డ్రామాలోని ఒక లిఫ్టే. ఎవరైతే ప్రేమతో యజ్ఞంలో ఆల్రౌండ్ సేవ చేస్తారో వారికి సర్వప్రాప్తుల ప్రసాదం స్వతహాగా ప్రాప్తిస్తుంది. వారు నిర్విఘ్నంగా ఉంటారు. ఒకసారి సేవ చేసి వేలాది సార్లు సేవ యొక్క ఫలాన్ని పొందుతారు. సదా స్థూలమైన సూక్ష్మమైన లంగర్ వేయబడి ఉండాలి. ఎవరినైనా సంతృప్తి పరచడం అన్నింటికన్నా పెద్ద సేవ. అతిథి సత్కారం చేయడం అన్నింటికన్నా పెద్ద భాగ్యం. థ్యాంక్ యూ బాబా. స్లోగన్, స్వమానంలో స్థితిలై ఉన్నట్లయితే అనేక రకాల అభిమానాలు స్వతహాగా సమాప్తమైపోతాయి. స్వమానంలో ఉంటే అభిమానం అనేది ఉండదు, అన్నీ సమాప్తమైపోతాయి. స్వ యొక్క స్మృతి స్వమానం. అవ్యక్త ఇషారా, ఆత్మిక రాయల్టీని
మరియు పవిత్రత యొక్క పర్సనాలిటీని ధారణ చేయండి. ప్రపంచంలోని రాయల్ ఆత్మలు ఎప్పుడూ చిన్న చిన్న విషయాలలో, చిన్న వస్తువుల కోసంగా తమ బుద్ధిని, సమయాన్ని పెట్టరు. చూసినా చూడనట్లుగా, విన్నట్లుగా ఉంటారు. అలాగే ఆత్మిక రాయల్టీ ఆత్మలైన మీరు ఎవరి యొక్క చిన్న చిన్న విషయాలని, రాయల్ విషయాలు కానటువంటి వాటిలో మీ బుద్ధిని, సమయాన్ని ఇవ్వరాదు. ఆత్మిక రాయల్ ఆత్మల నోటి నుండి ఎప్పుడు వ్యర్థమైన లేదా సాధారణమైన మాటలు రావు. ఎంత బాగుంది మురళి, సూపర్ అస్సలు. అచ్చా. ఓం శాంతి బాబా. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.